అక్టోబర్ 12న సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరియు అవగాహన సదస్సు ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. మన హన్మకొండ ప్రెస్ క్లబ్లో పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ప్రతి ఒక్క రవీంద్ర భారతిలో జరిగే ఈ ప్రోగ్రాంకు ప్రతి ఒక్క సామాన్య పౌరులు, ఆర్టీఐ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే గత సంవత్సరం నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము. ప్రభుత్వంతో ఎన్నోసార్లు ఎన్నో రిప్రజెంటేషన్లు మంత్రులకు ఇవ్వడం ద్వారా, డిప్యూటీ సీఎం గారికి ఇవ్వడం ద్వారా సీఎం గారు స్పందించి రాష్ట్ర ప్రధాన కమిషనర్ను, సమాచార ప్రధాన కమిషనర్ను మరియు కమిషనర్లను నిర్వహించడం జరిగింది. దానికి మా పోరాట ఫలితమే అని మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. మన ఎజెండా ఏంటంటే సమాచార హక్కు చట్టం సాధనా కమిటీది ఉచిత విద్యా వైద్యం. దీనికోసం మనం సెంట్రల్కి వెళ్ళి కూడా పోరాడాలని ప్రెస్ ముఖంగా నేను మీకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆర్టీఐ కమిషనర్లు రావాలని కూడా మనం అసెంబ్లీ స్పీకర్ గారికి, గడ్డం ప్రసాద్ గారికి, డిప్యూటీ సీఎం గారికి, బట్టి విక్రమార్క గారికి, సీఎం గారికి, మినిస్టర్లకు మేము ఎన్నో రోజులు ఫైట్ చేయడం జరిగింది. దాని ప్రతిరూపంగానే మనకు ఆర్టీఐ కమిషన్లను నియమించడం జరిగింది. మేము రవీంద్ర భారతిలో అక్టోబర్ 12న 9 to 5 వరకు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అండ్ అవగాహన సదస్సు మీటింగ్ చేస్తున్నాము. దానికి అధిక సంఖ్యలో అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని ప్రెస్ ముఖంగా నేను అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటాను. థ్యాంక్స్. వచ్చే నెల అక్టోబర్ 12 మన సమాచార హక్కు చట్టం యొక్క ఆవిర్భావ దినోత్సవం ఉంది. ఆ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అధికారికంగా ప్రకటించాలని చెప్పి, జరుపుకోవాలని చెప్పి మా సాధన కమిటీ తరఫున మా జాతీయ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మేము రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా మా యొక్క సాధన కమిటీ యొక్క ముఖ్యమైనటువంటి మోటో ఉద్దేశం ఏంటంటే ఉచితమైనటువంటి విద్యను పేద ప్రజలకు అందించడము, ఉచితమైనటువంటి వైద్యాన్ని పేద ప్రజలకు అందించాలనేటువంటి ముఖ్యమైనటువంటి మోటోను పెట్టుకొని ఆ సాధన దిశగా మేము రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి మేము ముందుకొచ్చాము. అదేవిధంగా మేము ఈ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఎంతోమంది పేద ప్రజల కోసము మేము చేసేటువంటి కార్యక్రమాలు మా డాక్టర్ చంటి ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలని మేము ముందుకు తీసుకువెళ్తున్నాము. అదేవిధంగా ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో కూడా ఈ సమాచార హక్కు చట్టం యొక్క అవగాహన సదస్సులను మేము నిర్వహిస్తూ సామాన్య ప్రజానికానికి ఈ సమాచార హక్కు చట్టం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని తెలియజేస్తూ ముందుకు సాగుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున మన రవీంద్ర భారతిలో జరిగేటువంటి ఆవిర్భావ దినోత్సవానికి రావాల్సిందిగా ప్రజానికానికి ఈ ప్రెస్ ముఖంగా విన్నవించుకుంటున్నాం.